సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే ఫస్ట్ వినిపించే పేరు రెహమాన్ గారు. 29 ఏళ్ళు కాపురం చేసి కలిసి ఉండి ఇప్పుడు విడిపోవడం అంటే కొంచెం అందరికీ డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఈ మధ్య సైరా బాను గారు విడుదల చేశారు, అంటే మేమిద్దరం విడిపోతున్నామని. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. 1995లో ఏఆర్ రెహమాన్ గారికి సైరా బాను గారికి పెళ్ళయింది. వాళ్ళ అమ్మగారి సమక్షంలో. ఏఆర్ రెహమాన్ గారు 29 ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్లి చేయమని వాళ్ళ అమ్మగారిని అడిగితే వాళ్ళు చేసినటువంటి అరేంజ్డ్ మ్యారేజ్ సైరా బాను. నౌ వీళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు. అమీన్ పిల్లోడు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో ఖతీజా రషీమా అని 2 అమ్మాయిలు, అమీన్ అబ్బాయి. ఈ అబ్బాయి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టాడు ఇలా జరిగింది అని. కింద ఏం పెట్టాడు, కుటుంబ గోప్యతని గౌరవించండి అన్నాడు. సో మనం దీని గురించి మాట్లాడడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా సరే నేను వీళ్ళ గురించి అని చెప్పట్లేదు, రెగ్యులర్గా జరిగిన అంటే వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని రెగ్యులర్గా మనం అనలైజ్ చేసుకుందాం. ఏఆర్ రెహమాన్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు అంటే, ఎప్పుడో లాంగ్ బ్యాక్ 9 ఇయర్స్ రాగానే మా అమ్మగారిని అడిగితే నాకు పెళ్లి చేశారు. స్టార్టింగ్లో సైరా బాను చాలా మనోవేదనకు గురయ్యేది అని చెప్పాడు. ఎందుకు అని అడిగితే, షాపింగ్లకి కానీ దేనికైనా కానీ సినిమాలకు కానీ కలిసి కూడా హస్బెండ్తో వెళ్ళాలని తనకు అనిపించేది. అలాంటి చోట్లకి నేను రాలేను అని ఆయన చెప్పడం, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు. అలాంటి జనాలు ఎగబడతారు, వెళ్ళలేరు. సో ఆవిడ, అరే నా పెళ్లి చేసుకున్నాను సరే, ఇంట్లో ఉంటున్నా, హస్బెండ్తో కలిసి పలానా చోటుకి వెళ్ళాలని నా కోరిక తీరకుండా పోతుంది అని చెప్పి వేదనకు గురయ్యేది అని చెప్పుకొచ్చాడు. సరే ఇప్పుడు ఏం జరిగిందో ఏంటో ఇంకా వాళ్ళకే తెలుసు. ఈ ఏజ్లో వాళ్ళు విడిపోవాలని అనుకున్నారు, అంటే ఒకరికొకరు ఒంటరిగా ఉండాలి అనుకున్నారు. విడిపోవాలనుకున్నారు అనే మాట కంటే ఇది బాగుంటుంది, ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉండాలనుకున్నారు. కాకపోతే ఈ టైంలో ఏంటంటే పిల్లలకి ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారంటే పెద్ద ఆవిడకి ఏదో చేయాలనిపిస్తుంది, రెండో పిల్లకి ఇంకేదో చేయాలనిపిస్తుంది, మూడో అబ్బాయికి ఇంకేదో చేయాలనిపిస్తుంది. ఈ టైంలో వాళ్ళ కళలకి వాళ్ళ అవసరాలకి ఒక అడ్డుకట్ట వేసినట్టు ఉంటుంది. అంటే అవన్నీ మర్చిపోయి ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ లాగా అమ్మ దగ్గర ఉండాలా, నాన్న దగ్గర ఉండాలా, వీళ్ళు ఎందుకు విడిపోయారు, వీళ్ళని కలపచ్చా కలపొద్దా, అది చేయాలా, ఇది ఇలా ఉంటుంది సిచ్యువేషన్. అంటే బయటి కెరీర్ గురించి ఆలోచించకుండా జనరల్గా వేరే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఎప్పుడైనా సరే 2 పెద్దవాళ్ళు విడిపోతున్నారు అంటే, ఒంటరిగా ఒకరికొకరు బతకాలనుకున్నారు అంటే వాళ్ళ పిల్లల మీద పడుతుంది ప్రభావం కూడా మొత్తం. అంటే వాళ్ళు ఒక పెళ్ళికి ఎదిగి ఉంటారు, లోక జ్ఞానం బాగా తెలుసు, మంచి చెడు బాగా తెలుసు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే తెల్లారితే నెక్స్ట్ మంత్ యూఎస్ఏ యూకే పోవాలనుకుంటాడు. ఇప్పుడు తల్లి తండ్రి విడిపోయి ఉన్నారు, అబ్బా ఈ టైంలో నేను ప్రయాణం పెట్టుకోవచ్చు, మనసంతా ఇక్కడే ఉంటుంది, అక్కడ ఉండదు. పిల్లలకైనా అంతే, ఏదైనా ఉద్యోగమో సద్యోగమో చేసుకోవాలన్నా, ఇంకెక్కడైనా కొత్త బిజినెస్ ఏమైనా పెట్టాలనుకున్నా సరే ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అవ్వగానే మనసంతా ఇక్కడ ఉంటుంది, అక్కడ కంట్రోల్ పెట్టుకోలేరు దాన్ని శ్రద్ధగా. సో ఈ ఏజ్లో విడిపోయారు అంటే వాళ్ళకంటూ ఏదో ఒక ప్రైవేట్ లైఫ్ కావాలనిపించింది, ఒంటరిగా మేమిద్దరం కలిసి ఉండలేమనుకున్నారు అంతే. అండ్ ఆ పిల్లోడు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, వ్యక్తిగతంగా మా కుటుంబ గోప్యతని గౌరవించండి అని. సో దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్. ఎందుకంటే తను చెప్పిన తర్వాత కూడా మనం మళ్ళీ విశ్లేషించి వీళ్ళు విడిపోయారు అంటుంటే పద్ధతిగా ఉండదు. వాళ్ళ పర్సనల్ ఇష్యూ, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పర్సనల్ ఇష్యూ అది. కానీ చెప్పాడు బహిరంగంగా, ఇలా జరిగింది, మా గోప్యతకి గౌరవించండి అంతే.